హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫాల్అవుట్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది, చాలా బాగుంది. సీజన్ 1 ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడి నుంచి సీజన్ 2 మొదలవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. సింపుల్గా అర్థమైన భాషలో చెప్పాలంటే ఒక 200 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం దాదాపుగా ఆటం బాంబులతో నాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోతుందన్న విషయం చాలామందికి తెలుసు. అందుకనే ఒక టెక్ కంపెనీ ఏం చేస్తుందంటే అండర్ గ్రౌండ్లోని ఒక వాల్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని వాల్ట్లో అండర్ గ్రౌండ్లో కొన్ని వాల్ట్లు ఉంటారు, కొంతమందిని పంపించి అక్కడ వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి ఎలా బ్రతకాలి అనేది నిర్వర్తిస్తారు. అది ఒకటా రెండో కాదు, దాదాపుగా 100 నుంచి 200 వాల్ట్లు తయారు చేస్తారు. ఒక్కొక్క వాల్ట్లో దాదాపుగా 1000 మంది పైగా జనాభా ఉండేటట్టు డిజైన్ చేస్తారు. ఎందుకంటే భూమి మొత్తం ఆటం బాంబులతో చాలా వరకు నాశనం అయిపోతుందనే విషయం తెలుసు కూడా. అంటే సర్వైవల్ కోసం రానున్న ప్రజలు ఎలా బతకాలనేది కూడా ఒక్కొక్క వాల్ట్కి ఒక్కొక్క వాల్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కలిసి ఎలా బతకాలి, వాళ్ళకి ఒక లాగ్ బుక్స్ ఉంటే దాని ప్రకారం వాళ్ళు సర్వైవల్ అవుతారు. చాలా సంవత్సరాలు 200 సంవత్సరాలు భూమిపైకి రారు కూడా వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఆహారం, పంటలు పండించడం ఎలా అనేది వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళు పక్క వాటిలో 6 నెలలకు ఒకసారి మాత్రమే కలవాలి. వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వెళ్ళి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న కల్చర్లు అందరూ ఒక్కొక్క వాటిలో ఒక్కొక్కటిగా ఉంటుంది. కానీ ఇక్కడ భూమి పైన మెయిన్ స్టోరీ జరుగుతుంది అన్నమాట. భూమి పైన వేస్ట్ ల్యాండ్ అన్నారనమాట. ఈ వేస్ట్ ల్యాండ్లో ప్రపంచం మొత్తం ఒక ఎడారిలాగా ఉంటుంది. చాలా వరకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని వైరస్లు తగిలి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి చావు ఉండదు. ఎలాంటిదంటే ఒక రకమైన గల్ అని పిలుస్తున్నారు అక్కడ. వాళ్ళు ఏంటంటే మనిషి ఇప్పుడు ఓల్వరిన్ ఎలా ఉంటాడో ఆ టైప్లో వాళ్ళకి చావు ఉండదు. 200 సంవత్సరాల నుంచి అలాగే బతుకుతుంటారు చాలా వరకు. అందులో మన హీరో కూడా 200 సంవత్సరాల నుంచి ఎందుకు బతుకుతున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి. ఈ 200 సంవత్సరాలని చాలామందిని పెద్ద వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ ఒక క్యాప్సూల్స్లోని స్టోర్ చేసి ఉంటారు వాళ్ళ మెమరీస్తో సహా. ఇప్పుడు హీరోని ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ వాల్ట్ 33లో తను ఉంటుంది. వాళ్ళ నాన్నని అనివార్య కారణాల వల్ల వేస్ట్ ల్యాండ్కి వస్తుంది. అతన్ని ఎత్తుక్కుంటూ ఆ తండ్రి కోసం ఈ కూతురు చేసే ప్రయాణం ఒక స్టోరీ అనమాట. ఈ 200 సంవత్సరాల తాత అతన్ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఎలా జర్నీ చేశారన్నదే ఈ మెయిన్ ప్లాటు. వాళ్ళకి ఎదురైన సంఘటనలు, వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొని ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు వీళ్ళందరూ చంపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆటం బాంబులు ఎందుకు వేయాల్సి వచ్చింది, వాల్టెక్ అంతమందిని స్టోర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత బీభత్సం చేయడానికి ఎవరు కారణం అనేది ఈ కోపర్ హావర్డ్ అండ్ లూసీ మాల్కన్తో పాటు మ్యాక్సిమస్ అని ఇంకో హీరో క్యారెక్టర్ అనమాట. ఆయన కూడా బెదర్హుడ్ నుంచి వస్తాడు. అంటే ప్రపంచం నాశనం అయినప్పుడు ఈ బెదర్హుడ్ అనేది ఏర్పడి వాళ్ళకి ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేయడానికి ఏర్పడిన ఒక సంఘం. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ప్రపంచాన్ని మరింత బాగా ఏర్పడడానికి ఎవరు కారణం అనేది తెలుసుకుని వాళ్ళందరినీ నాశనం చేసి ఒక మంచి ప్రపంచం ఏర్పరచడానికి వీళ్ళు చేసే ప్రయత్నమే ఈ స్టోరీ. కానీ ఇది చాలా లేయర్స్ ఉంటాయి, చాలా సస్పెన్స్ ఉంటుంది, వాళ్ళకున్న టెక్నాలజీ చాలా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఎలా పోరాడతారంటే ఫస్ట్లో ఒకరు నమ్మకం లేకపోయినా మళ్ళీ అందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలనే ఆలోచనలతో ముందుకెళ్తారు. ఎందుకంటే ఒక ట్విస్ట్ సీజన్ 1లో ఇదంతా చేస్తుంది హీరోని వాళ్ళ నాన్నే అని తెలుస్తుంది. ఆయన ఎందుకు చేశాడని ఆయన వెళ్తాడు. వీళ్ళ ఫ్యామిలీ కోసం ఎవరైతే గుళ్ళు ఉన్నారో ఆయన కూడా వెళ్తాడనమాట. వీళ్ళు చేసే సాహసయాత్ర ఈ వెబ్ సిరీస్ చాలా చూడండి. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ సీజన్కి నేను ఇస్తున్న రేటింగు 4.5 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.